హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమ్యూనిటీ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి థర్స్డేస్ బ్లాగ్. టైం అయితే మాకు మార్నింగ్ 11 o'clock అయింది. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ చేయబోతున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేసేది. సో అందుకే ఇవాళ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ బ్లాగ్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ బ్లాగ్ అండి. చాలా సింపుల్ డే కదా, డైలీ ఇంట్లోనే ఉంటున్నాం, పెద్ద చేంజెస్ అంటూ ఏమీ ఉండట్లేదు. జస్ట్ రొటీన్ అలా నడుస్తూ ఉంది. చాలా బోర్గా ఉందన్నమాట ఇంట్లో ఉండి ఉండి. కరోనా పోవట్లేదు, ఏం చేద్దాం. సో అదన్నమాట. స్ట్రాంగ్గా లేవా? నేను డాడీ స్ట్రాంగ్గా లేవా? నువ్వు స్ట్రాంగ్ ఉన్నావా? సరే. ఛార్జింగ్ పెట్టేనా నాకు? అదేంటి, నువ్వేమన్నా రోబోటా ఛార్జింగ్ పెట్టడానికి? ఇక్కడ ఫ్యూల్ జీరోలో వచ్చేసింది నాకు. అప్పుడు ఫ్యూయల్ జీరోకి వచ్చిందా? 100 ఉంది ఇప్పుడు. సర్లే. సో ఇలా మాకు ఎండ్లెస్ కాన్వర్సేషన్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. సో ఇదొక్కటే ఇంట్లో టైం పాస్. ఇంకా అంతకుమించి ఇంట్లో ఇండోర్ ఏం ఆడుకుంటాము. సో ఆశకు అన్ని బోర్ కొట్టేస్తున్నాయి అనమాట. ఒకరోజు క్రికెట్ ఆడదామంటే పార్క్కి వెళ్తాము. ఎవరు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు, వాళ్ళు ఆడుతున్నాం, గొడవ వేస్తారు. ఓకే ఓకే ఆశు, ప్లీజ్ స్టాప్. సో అది అంటే ఆశుకి ఇప్పుడు మెయిన్గా ఫ్రెండ్స్ లేరనమాట. అది ఆశు బాధ. ఫ్రెండ్స్, సో మీకు తెలుసు కదా ఆశు వాళ్ళకి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు అంతా బ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉండేది. చాలా మెంబర్స్, చాలా ఫ్యామిలీస్ ఉన్నారనమాట ఇక్కడ. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇండియాలో ఉండి స్టక్ అయిపోయినారు. సో నో ఫ్రెండ్స్ ఆశుకి ఇక్కడ. సో అందుకని చాలా బోర్ అనమాట. ఆశు ఒక్కడే ఆడుకునే హ్యాబిట్ ఆశుకు అసలు లేదు. అదేంటో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా ఆశుకు తోడు కూర్చోవాలన్నమాట. అయితే నేను లేదా సుధీర్ కూర్చొని ఆడిపిస్తూ ఉంటే ఆడతాడు, కానీ ఒక్కడే కూర్చొని ఆడుకోడు అనమాట. సో మొబైల్ అడుగుతాడు అది. సో అది అట్లా నడుస్తూ ఉంది. సరేనండి, మీరైతే వాళ్ళకి మా థర్స్డే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. సో కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కనే ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది. అది కూడా ప్రెస్ చేస్తారంటే నేనే వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా నోటిఫికేషన్ అంటేనా తర్వాత చూపిస్తాను మీకు, ఓకేనా? ఇంకా టైం అయితే 11 అయిందండి. చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయిపోయాయి అనమాట. ఇంకా ఎగ్జామ్, ఎస్ ఎగ్జామ్, ఇంకా అదే కుకింగ్ ఒక్కటే ఉంది. సో 11 కదా ఇంకా. సో ఏంటంటే ఆశు క్లాస్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చోమంటే వీడు కూర్చోవట్లేదు. అంటే కొంచెం లేట్గా లెగిస్తున్నాడు, ఇంకా మిల్క్ తాగుతున్నాడు, ఇంకా ఆకలి వేయట్లేదు. వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత తింటానని చెప్తున్నాడు అనమాట. సో అందుకని చెప్పి క్లాస్ 10 ఈరోజు తాగలేదు. ఇవాళ ఇంకా లేట్కి లెగ్స్. ఇవాళ 9:30కి లెగ్సాడు. డైలీ 8:30కి లెగుస్తాడు. అప్పుడు మిల్క్ ఇస్తానమాట. లేదా కొంచెం వాడు మూడ్ బాగొట్టు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అంటాడు. సో చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసేసరికి ఇంకా లంచ్ కుకింగ్ కూడా కొంచెం లేట్గా అవుతూ ఉంది. అంటే లేట్గా తింటున్నాం కదా. సో అదనమాట, అట్లా నడుస్తుంది. ఇంకొక ½ an hour అలా మేము ఇద్దరం ఇలా. ఓకే, ఇంకా ఆ తర్వాత లంచ్ కుక్ చేస్తాను. సరేనండి, మీరైతే ఇవాళ మా థర్స్డే బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి మాకు మార్నింగ్ టైం అనమాట. సో ఇవాళ వచ్చేసి 6:45, 7 కలా లెగ్స్ చేసాము. సో ఇక్కడ ఏంటంటే నా కోసం ఏమో మిల్క్ బాయిల్ చేస్తున్నాను, అలాగే ఇంకా సుధీర్కి టీ పెట్టాలన్నమాట. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆశు అసలు లెగ్గనే లేదనమాట ఇవాళ. సో ఇంకా మా ఇద్దరి కోసం అయితే ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసేస్తున్నాను. ఇంకా వన్స్ కొంచెం హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ టీ తాగకుండా మిల్క్ తాగుతున్నాను ఈ మధ్య. సో ఇంకా వన్స్ మిల్క్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు వరకు పాలు తీసేసుకొని ఇంకా మిగిలిన దాంట్లో అయితే టీ పెడుతున్నాను.
Send her my heart covered as a gift, and hope that you'll take it into her side. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చూసారు కదా, ఇంకా ఆషు లెగ్సాడనమాట. ఇంకా లెగ్సి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా క్లాస్కి కూర్చున్నాడు. ఇవాళ మరి ఘోరంగా మిల్క్ కూడా తాగలేదనమాట. లేట్గా లెగ్సాడు, 9:30 అయిపోయింది. ఇంకా 10కి ఇంకా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో కాకపోతే ఎందుకో తినను అన్నాడు. ఇంకా సర్లే అని చెప్పి నేను వదిలేసానంట. సర్లే ఒకేసారి అంటే అంత తక్కువ టైంలో నేను ఎంత వాడిని ఇబ్బంది పెట్టినా కూడా పాపం ఫినిష్ చేయలేడనమాట తినడం. ఇంకా అందుకని చెప్పి నేను వదిలేసాను. సో ఇంకా ఆ తర్వాత అయితే నేను స్నానం చేసేసి ఇంకా పూజ చేసేసాను అనమాట. సో ఇవాళ ఏంటంటే దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టాను. కొంచెం ఒక చిన్న మొక్కుకున్నాను అనమాట. సో అంత మంచిగా అయింది. సో అందుకని చెప్పి కొబ్బరికాయ తెప్పించి కొట్టేశాను. సో థర్స్డే కదా, ఇంకా ఇంట్లో నార్మల్గా ఎట్లాగైనా పూజ చేసుకుంటాను. సో ఇంకా పూజ చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ లెమన్ రైస్ కుక్ చేశాను చాలా రోజుల తర్వాత. రోజు దోశలు అవన్నీ తిని తిని బోర్ కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి యాక్చువల్గా కుక్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా కిచెన్లోకి వెళ్ళున్నాను. అప్పుడు ఏంటంటే ఇవాళ నేను మునక్కాయ అలాగే ఇంకా లివర్ ఉందనమాట ఇంట్లో. సో ఆ రెండు కలిపి కర్రీ చేద్దామని కుక్ చేస్తున్నాను. సో నేను మునక్కాయతో ఎప్పుడు లివర్ వేయలేదనమాట. లివర్ ఒక్కటే విడిగా కుక్ చేస్తాను. కాకపోతే ఇంకా ఉంది కదా అన్నట్లు ఇంకా రెండు కలిపి కుక్ చేద్దామని అనుకున్నా. సో ఇక్కడ అదే నడుస్తుంది. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్దదిగా. సో ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసాను. అలాగే ఇంకా టమాటో కూడా 1 తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ ఒక 2 తీసుకున్నాను. సో ఎక్కువ స్పైసెస్ అంతగా తినమనమాట. అందుకని నేను చాలా తక్కువే యూజ్ చేస్తాను, పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ. ఇప్పుడైతే నేనేంటంటే క్యామ్ ఆన్లో ఉందనుకున్నానండి. కాకపోతే అది మ్యూట్ పాస్ పెట్టినంట అది నేను గమనించలేదు. సో ఇప్పుడు నేను మీకు జస్ట్ చెప్తాను ఎలా చేస్తున్నాను అనేది. ఫస్ట్ ఏంటంటే ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆ తర్వాత అందులో కొంచెం తాలింపు గింజలు, అలాగే నాన్ వెజ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 లవంగాలు వేసాను అనమాట, అంతే. ఆ తర్వాత ఇందాక మనం ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో సో అవన్నీ వేసేసాను. ఇంకా కొంచెం కరివేపాకు అనమాట. సో అవన్నీ వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి బాగా మగ్గించుకుంటున్నాను. సో ఇంతవరకు అయితే అది. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి తురుము ఉందన్నమాట ఇంట్లో. సో ఇంకా అందుకని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొబ్బరి పేస్ట్ లాగా చేసి ఇంకా ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, ఇంకా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న లివర్ అనమాట. ఈ 2 కూడా యాడ్ చేసేసి అందులోకి ఒక్కసారి మంచిగా అదంతా ఒకసారి మిక్స్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా కారం వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ అలా కారం, సో పసుపు, ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా అయిపోయింది, దాంతో పని ఏం లేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక 1 గ్లాస్ అలా వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మునక్కాయలు అంతా కుక్ అవ్వాలి కదా బాగా, అందుకని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకా లిడ్ పెట్టేసి ఇప్పుడు ఒక 15 minutes బాయిల్కి పెట్టేస్తున్నాను.
ఇప్పుడే నేనైతే ఇంకా రైస్ కూడా పెట్టేశాను, కర్రీ కూడా ఉడుకుతుంది, ఆల్మోస్ట్ వస్తుంది కూడా. సో మాకు ఇవాళ ఏంటంటే మార్నింగ్ నుంచి రెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట, ఫుల్ రెయిన్ పడిపోతుంది. బాగా హెవీ రెయిన్ అనమాట ఇవాళ ఏంటో. సో బాగుంది, వెదర్ అయితే చాలా బాగుంది. ఆశు వచ్చేసి ఏదో ఆడుకుంటున్నాడు. సో ఆశు ఏం వేస్తున్నావు ఆశుమా? సన్ ఆశు ఏంటంటే డ్రాయింగ్స్ వేసుకుంటున్నాడు అనమాట. సుధీర్ వచ్చేసి యాజ్ యూజువల్ కాల్లో ఉన్నాడు. సో ఇది ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టాను కదా, సో ఇంకా రైస్ అయిపోతే ఇంకా లంచ్ చేసేస్తాము. ఆ తర్వాత ఇంకా చూడాలి, ఇంకా అంతేనండి. లంచ్ చేసిన తర్వాత కొంతసేపు ఆశు ఏం చేద్దాం, కూర్చుంటావా? ఇప్పుడు కూడా కూర్చొనే ఉన్నావుగా. నేనా? సరే, ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంతసేపు ఏదో ఒక మూవీ పెట్టుకుంటాము, లేకపోతే ఇంకా ఆశు స్టోరీస్ అంటాడు అనమాట. కాదు, మూవీ బాగా అనుకో, నాకు ఫోన్ ఇవ్వండి. సో బాగా నేర్చుకున్నాడు ఇంట్లో ఉండి మొబైల్ అంటాం. సో తప్పట్లేదన్నమాట కొన్నిసార్లు అయితే ఇంకా. సో ఇది పరిస్థితి ఇక్కడైతే. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు కిచెన్ అండి. సో ఇవి ఆల్మోస్ట్ అన్నీ బాయిల్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసాను, అలాగే 1 స్పూన్ గరం మసాలా. సో ఎండ్లో వేసేస్తున్నాను ఇది అంతే. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, కొత్తిమీర అయితే లేదనమాట, నేనైతే ఇక్కడితో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇంకా మాకు ఈవినింగ్ టైం అండి. సో ఆఫ్టర్నూన్ సన్నీగా ఉంటుందని చెప్పి ఇంకా కర్టన్స్ వేసేస్తాను. సో ఇంకా ఈవినింగ్ అయింది కదా అని ఇంకా అవన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. హలో అండి, మాకైతే ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ ఈవినింగ్ 4 అలా అవుతుందన్నమాట. సో ఇంకా మధ్యాహ్నం ఏంటంటే నాకు ఫుల్గా నిద్ర వస్తూ ఉన్నింది. మార్నింగ్ నేను ఇవాళ చాలా తొందరగా లెగ్సాను, కాకపోతే ఉన్నాడు కదా వీడు, ఈ బ్యాక్గ్రౌండ్లో వీడు అస్సలు పడుకోనివ్వడు అనమాట. అంటే సుధీర్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా, ఇంకా నేను పడుకున్నాను అనుకోండి వాడికి బోర్ కొట్టేస్తుంది. సో వాడితో ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా, ఇంకా అందుకని చెప్పి నన్ను అస్సలు పడుకోనీడు. దట్టు ఇంకా సుధీర్ మెయిన్ బెడ్రూమ్లో సుధీర్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా. సెకండ్ బెడ్రూమ్ ఉంది, కాకపోతే అంతకు వెళ్ళమన్నమాట. సెకండ్ బెడ్రూమ్లోకి మేము చాలా తక్కువ, అసలు అక్కడ పడుకోమన్నమాట. జస్ట్ ఏంటంటే ఏంటి ఉతికిన బట్టలు ఉంటాయి కదా, సో అవి తెచ్చి అక్కడ వేస్తుంటాను అనమాట, జస్ట్ అంతేను. సో ఫోల్డింగ్ పెట్టడానికి అక్కడ వేస్తూ ఉంటాను. సో అది ఇంకా హాల్లోనే ఇంకా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము అంతే, ఇంక ఏం చేయలేదు. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ చేసిన తర్వాత ఏంటి ఏమైనా చెప్పాలా? ఏం చెప్పాలి? ఇప్పుడు మేమేమో 5 పార్క్ వెళ్తున్నాము. సరే, పార్క్ కంట ఉదయం అన్నాడు కదా, మమ్మీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, పార్కు ఒక్కటే తీసుకెళ్తుందా అని ఉదయం చెప్పావు. ఇవాళ ఆశు వాళ్ళ న్యూ ఫ్రెండ్స్, వేరే ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. సో మార్నింగ్ కాల్ చేసి చెప్పారు ఈవినింగ్ మేము కూడా కిందకు వస్తాము అని. సో ఇక్కడ మాకు అంత కేసెస్ అంత ఎక్కువ లేదండి, కాకపోతే ఇంకా లాక్డౌన్ ఇంకా మా కాండోలో మరీ ఓవర్ అనమాట. అసలు బయట వాళ్ళని రప్పించుకోకుండా అలా చాలా చాలా చేస్తున్నారు. సో ఇంకా అందుకని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత ఎక్కువ బయటికి రావడానికి ప్రిఫర్ చేయట్లేదు అనమాట. సో పూల్ ఏరియా ఇంకా ఓపెన్ చేయలేదు. అక్కడ మేము డైలీ కూర్చుంటాం కదా, చైర్స్ కానివ్వండి అవన్నీ మొత్తం ఏమీ లేవన్నమాట. అంతా ఒక చోట పెట్టేసి ఇంకా మొత్తం ఏమంటారు, వాటిని ఏమంటారు, మొత్తం లాక్ చేసి పెట్టేశారు అంటే టేప్ లాంటిది ఉంటుంది కదా, సో మొత్తం అలా వేసి పెట్టేశారు. ఇప్పుడు మేము వెళ్ళినా కూడా జస్ట్ టేపే, అది అదే బ్లాక్ అండ్ రెడ్ కలర్ సమ్ టేప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, సో అలాంటివి వేసేసి బ్లాక్ అండ్ ఎల్లో ఒక చోట రెడ్ కూడా ఉంది. టేప్ కలర్ ఏమొచ్చాయి ఆశ, ఇదిగోండి వీటితో ఇదే గోల్ అనమాట. సో బాగా ఇంట్లో ఉండి అతి పెరిగిపోతుంది ఆశకి. స్లైడ్ ఆడకూడదా? సరే ఆశు 4 అయిందిగా, ఏం తిందాం? మ్యాంగో అంటే గుర్తొచ్చింది, మ్యాంగోస్ తెచ్చుకున్నాం అనమాట. ఏవో నార్మల్ ఏవో ఉన్నాయి ఇక్కడ. పెట్టుకున్నా ట్రైపాడ్ని, నాకు తెలుసులే నేను ఎక్కడో పెట్టాను. సో
బంగినపల్లి అలాంటివంటే ఏం దొరకవు ఇక్కడ. సో అంటే దొరుకుతాయి, మామూలు డేస్లో అయితే దొరుకుతాయి, ఇప్పుడు దొరకట్లేదు అనమాట ప్రజెంట్ అయితే. ఏంటి థాయిలాండ్వి మ్యాంగోస్ ఉంటాయి కదా, సో థాయిలాండ్ అవి, మన ఇండియావి కాదు, వేరే వేరే కంట్రీవి. ఇండియావి కూడా బాగుండేది. వెళ్ళాక తింటాం. మలేషియాలో ఉంటాయి ఉండవు నాకు సరే, అవి ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటున్నాం అనమాట. కింద నియర్ బై స్టోర్స్ చాలానే ఉంటాయి మాకు, సో అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. కాకపోతే ఆశుతో కలిసి ఇదిగో ఈ ఈ ఈ ఈ దొంగోడితో కలిసి అస్సలు మ్యాంగో షేర్ చేసుకోకూడదు. సో ఒక మ్యాంగో తీసుకున్నాం అనుకోండి, కొంచెం పెద్ద సైజ్ అనుకోండి, నేను ఆశ కూర్చొని తింటుంటాం కదా, పైన మొత్తం తినేస్తాడు ఎలుక కొరికినట్టు, కింద తొక్కలాగిస్తాడు అనమాట. అంటే నేను ఎక్కడ తింటాను అని చెప్పి ఫాస్ట్గా పైన తొక్కలు మొత్తం పైనంతా తినేసి తొక్కలు వదులుతాడు కదా. అవును కదా, నీతో అసలు మ్యాంగో షేర్ చేసుకోను. అలిగేవా? సరే కాదు, మన ఇద్దరం తిందాంలే. చేసుకుంటాను, షేర్ చేసుకుంటాలే ఆశు. సరే, ఇప్పుడు అలిగాడు అనమాట, చేసుకోనని చెప్తున్నానని. సో అది కింద తొక్కలు తినడం చేత కాదనమాట. అంటే తొక్కలు అఫ్కోర్స్ నేను కూడా తిన్నాను, అంటే కొంచెం నీట్గా తింటాం కదా, ఆశుకు అలా తినడం కూడా రాదనమాట. సో అది ప్రస్తుతం నాకు గుర్తుంది. ఇంకో 2 మ్యాంగోస్ ఉన్నట్టున్నాయి ఫ్రిడ్జ్లో, ఒకటి కట్ చేసి ఇంక ఇద్దరం తింటాము. ఇంకా వచ్చేసి ఇవాళ ఆశు లంచ్ సరిగ్గా తినలేదు. ఆశుకి మునక్కాయ అంటే ఇష్టం, కానీ నేను అందులో ఇవాళ లివర్ వేసాను కదా, సో ఆశుకి లివర్ అస్సలు నచ్చదనమాట. పాపం అసలు సరిగ్గానే తినలా. ఇంకా ఏంటంటే ఏమైనా స్నాక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఉంది అండి, అంటే నార్మల్ బోండా పిండి అయితే లేదు, సో ఇడ్లీ పిండి ఉంది. ఇంకా దాంతో కూడా బోండాలాగా చేసుకోవచ్చు కదా, సో అవి చేసేద్దాం అనుకున్నాం. సో సింపుల్గా క్విక్గా అయిపోతే అవంటే ఆశుకి ఇష్టం అనమాట. బోండాలు అయితే వాడు కూడా ఇష్టంగా తింటాడు. సో ఫస్ట్ అయితే ఇంకా మ్యాంగో, ఆ తర్వాత అది. సరేనా, మీరైతే ఇంకా బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. ఇప్పుడైతే ఇక మ్యాంగో కట్ చేశాను. సో చూసారు కదా, ఇలా ఉంటుంది, అంత ఎల్లోగా ఉండవు. పిజియన్స్ ఇక్కడ ఏంటంటే మాకు పిజియన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆశ చూపిమంటున్నాడు, ఒక్క నిమిషం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది జస్ట్ మా బెడ్రూమే అది. సో అక్కడే ఇంకా పీజియన్స్ అన్నీ వచ్చి వాళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా అంత క్లౌడీగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ టైంలో ఉండవన్నమాట. డైలీ ఏంటంటే మార్నింగ్స్ వస్తాయి అనమాట. చాలా ఒక 3-4 పీజియన్స్ ఉండి అక్కడే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇడ్లీ పిండితో బోండాలు వేస్తాను అని. సో అదేనమాట. ఇంకా కొంచెం లైట్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పచ్చెనగపప్పు, జీలకర్ర, సో ఇవన్నీ ఇడ్లీ పిండిలో యాడ్ చేసేసి సో ఇలా వేసేసాను. నేను ఏంటంటే ఎక్స్ట్రా ఇంకా బియ్యం పిండి యాడ్ చేయలేదనమాట. సో ఇంకా అందుకని అవి రౌండ్గా రాకుండా కొంచెం ఏమంటారు, చిన్న చిన్న వడలాగా వచ్చాయి అనమాట. అంటే మళ్ళీ నేను ఎక్స్ట్రా పిండి యాడ్ చేశానంటే మళ్ళీ పిండి మిగిలిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో కొంచెం కొంచెం పిండిలు అలా గిన్నెలో పెట్టడం అంతా నాకు చిరాకు అనమాట. ఫ్రిడ్జ్లో స్మాల్ బాక్సెస్ ఎందుకులేనని ఇంకా ఇలాగే వేసేసాను. సో టేస్ట్ అయితే ఇలా కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కదా, ఇంకా ఇవి తినేసి తర్వాత ఇంకా మేము యాజ్ యూజువల్ పార్క్ వెళ్ళిపోయాము ఆడుకోవడానికి. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వ్లాగ్ను ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.